యా హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ రాజధాని అమరావతిలో వెళ్తున్నాము. ప్రజెంట్ ఈ వీడియో అప్డేట్ ఏంటంటే ప్రజెంట్ ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ అంతా చూస్తున్నారు కదండి. మొత్తం ఏంటంటే ఇక్కడ వెహికల్ అవన్నీ పోవడానికి ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే మొత్తం వే అయితే నీట్ గా క్రియేట్ చేసుకున్నారండి. మొత్తం కూడా చూడండి ఎంత దారిలాగా అటు సైడ్ నుంచి మొత్తం అటు సైడ్ అయితే నీట్ గా చేసుకున్నారు. ఇది ప్రజెంట్ ఇది ఐకానిక్ టవర్ 1 అండ్ 2 అండి. సో ఇదంతా మనకు ఈ కంపెనీ అంటే షాపూర్జీ పాలంజీ వాళ్ళు అయితే ఈ ఐకానిక్ టవర్ 1 అండ్ 2 కడుతున్నారు కదా, దానికి సంబంధించిన షెల్టర్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కొన్ని వెహికల్స్ వచ్చినాయి చూడండి లారీల్లో, వాటికి ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా వచ్చున్నాయండి. ఇక్కడ చూడండి దాదాపుగా 2 లారీల ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వచ్చున్నాయండి. ఈ ఐకానిక్ టవర్ 1 అండ్ 2 కి సంబంధించింది అయితే ఇదంతా కూడా మనకు మొత్తం కొత్త వేసుకోమన్నారు చూడండి. షాపూర్జీ పాలంజీ వాళ్ళు అయితే కడుతున్నారండి ఈ ఐకానిక్ టవర్ 1 అండ్ 2 కి సంబంధించి. మొత్తం చూడండి. మీరు అక్కడ చూసుకున్నట్లయితే మొత్తం పైన వంగిపోయిన ఐరన్ రాడ్లు మొత్తం జారిపోయినవి కూడా మొత్తం నీట్ గా అయితే రిమూవ్ చేసేస్తున్నారండి ఐరన్ రాడ్స్. ఎక్కడ కూడా పైన మొత్తం చూడండి నీట్ గా అయితే రిమూవ్ చేసేసుకున్నారు ఐరన్ రాడ్స్ మొత్తాన్ని కూడా. కనిపిస్తుంది కదా అక్కడే మనకు వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడండి. ఐరన్ రాడ్స్ రిమూవ్ అవంతా కూడా ఐకానిక్ టవర్ 2 దగ్గర కూడా జరుగుతున్నాయి. చూడండి మొత్తం కూడా పైన వంగిపోయిన ఐరన్ రాడ్స్ కూడా అవన్నీ కూడా నీట్ గా మలుచుకున్నారు. కొన్ని పనికిరాని మొత్తం చూడండి కింద అయితే తీసైతే కింద అయితే మొత్తం పెట్టేస్తున్నారు కదా. నీకు కూడా అవతల వైపు కూడా మళ్ళీ జేసీబీ కూడా వర్క్ చేస్తుంది కదా. ఇక్కడైతే మొత్తం చూడండి ఇక్కడ ఈ ఐకానిక్ టవర్ 1 అండ్ 2 కి సంబంధించిన వర్క్స్ అయితే ఇక్కడ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కొత్త ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కట్ చేసుకుంటున్నారండి. ఇక్కడ మొత్తం కూడా పవర్ సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు మొత్తం. సో వర్క్స్ అయితే ఇంకా స్పీడప్ అయిందండి మనకు ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే. సో అక్కడ చూస్తున్నారు కదండి ఇటు సైడ్ అంతా మనకు ఐకానిక్ టవర్ 1 కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 2 అండి. ఇక్కడ చూడండి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి. మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పైన ఈ ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా పీకేస్తున్నారు. మొత్తం కూడా పైన ఎక్కడా లేవు చూడండి. మొత్తం నీట్ గా అయితే తీసి పక్కనైతే పెట్టేస్తున్నారండి నీట్ గా. ఇక్కడ మొత్తం ప్రీవియస్ గా వేస్తున్న ఫౌండేషన్ అవన్నీ కూడా మొత్తం నీట్ గా లోడుతున్నారండి. ఇవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ జేసీపీ అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఈ రెండు కూడా మనకు ఈ ఐకానిక్ టవర్ 1 అండ్ 2 ఈ రెండు కూడా మనకు షాపూర్జీ పాలంజీ వాళ్ళు అయితే కడుతున్నారండి. ఈ రెండింటికి సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా. ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ మొత్తం వర్క్ అక్కడ చూడండి. అసలు అక్కడ చూడండి వర్క్ చేస్తున్నారు చూడండి అక్కడైతే. ఇప్పుడు అన్నిటి స్పీడప్ అందుకుందండి. ప్రజెంట్ మొత్తం ఐకానిక్ టవర్ సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా వచ్చున్నాయి చూసారు కదా. సో ఇక్కడ మొత్తం నీట్ గా అయితే వెహికల్స్ అవి రావడానికి అయితే ఒక వే లాగా అయితే క్రియేట్ చేసుకుంటున్నారు అటు సైడ్ నుంచి. చూస్తున్నారు కదా మొత్తం ఒక రోడ్ లాగా అయితే క్రియేట్ చేసుకున్నారు ఇటు పక్క మొత్తం రావడానికి వెహికల్స్ అవన్నీ కూడా రావడానికి. ఎందుకంటే ఇంకా పెద్ద పెద్ద మిషనరీస్ అవన్నీ రావాలి కదా, దానికోసం అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నారు ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా. ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనకు ఐకానిక్ టవర్ 3. ఇది మొత్తం ఐకానిక్ టవర్ 3 దగ్గర చూస్తున్నారు కదా పైన ఐరన్ రాడ్స్ మొత్తం కూడా నీట్ గా వంగిపోయినట్టు అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నారు చూడండి మొత్తం కూడా అన్ని కూడా. అలాగే అక్కడ మిషనరీస్ అవన్నీ వచ్చినాయి చూడండి. ఇక్కడ ట్రాక్టర్ అయితే రోడ్ లాగా అయితే వేసుకుంటున్నారండి మొత్తం మిషనరీస్ కోసం అయితే. ప్రజెంట్ అయితే మనకు ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్పీడప్ అందుకున్నాయండి. ఈ ఐకానిక్ టవర్ 3, 4 ఈ రెండు కూడా మనకు ఎల్ఎన్టీ వాళ్ళైతే నిర్మిస్తున్నారండి. చూడండి అయితే ప్రజెంట్ అయితే మొత్తం ఐరన్ రాడ్స్ రిమూవ్ ఇదంతా కూడా అయిపోయి ఉన్నాయండి ఐకానిక్ టవర్ 3 దగ్గర అయితే. చూస్తున్నారు కదా మొత్తం నీట్ గా ప్లేస్ అయిపోయి అక్కడైతే ట్రాక్టర్ అయితే మొత్తం నీట్ గా అయితే చేస్తుందండి. సో రోడ్డు వేసుకోవడానికి అయితే కింద నుంచి పై నుంచి కిందకి అయితే వేసుకోవడానికి మొత్తం కొంచెం పెద్దదిగా అయితే జరుపుకుంటున్నారు. మట్టిని అవంతా కూడా నీట్ గా జరుపుకుంటున్నారు చూడండి. అలాగే ఐకానిక్ టవర్ 5 దగ్గర కూడా చిన్న చిన్న మిషనరీస్ అయితే వచ్చినాయండి. చూస్తున్నారు కదండి ప్రజెంట్ మొత్తం జేసీబీలు అవన్నీ కూడా వస్తున్నాయి ఇక్కడికి అయితే ఐకానిక్ టవర్ 3, 4 దగ్గరికి అయితే. మొత్తం చూడండి జేసీబీలు అవన్నీ కూడా అక్కడ తీసేసిన ఐరన్ రాడ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి చూడండి. మొత్తం ఒక సైడ్ అయితే ఇక్కడ పడేస్తున్నారు ఐరన్ రాడ్స్. అక్కడ రిమూవ్ చేసిన ఐరన్ రాడ్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి. మొత్తం కూడా అప్పుడు వేసిన ఇవన్నీ కూడా ఈ ఐకానిక్ టవర్ 3, 4 దగ్గర యూజ్ చేసిన ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా చెక్కలు ఇవన్నీ ఉన్నాయండి. అవన్నీ కూడా మొత్తం రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసి అయితే మొత్తం నీట్ గా ఇక్కడ పడేస్తున్నారు చూడండి. పడేస్తున్నారు చూడండి.
ఇవన్నీ తీసేసిన ఐరన్ రాడ్స్ అండి ఇవన్నీ కూడా. మొత్తం ఇప్పుడు చూడండి అక్కడ జేసీబీ అలాగే అక్కడ ట్రాక్టర్ అయితే వర్క్ చేస్తుంది. ఇప్పుడు జేసీబీ అయితే దిగుతుంది ఆ మట్టిని అంతా మొత్తం నీట్ గా ఒక లెవెల్ చేయడానికి అయితే. చూడండి మనకి ఇదంతా ఐరన్ రాడ్ చూడండి అక్కడ రిమూవ్ చేసిన ఐరన్ రాడ్స్ ఇవన్నీ వంగిపోయినట్టు ఇంకా పనికి రానటివి. కొన్ని పనికి వచ్చేటివి అయితే వంగిపోయినా దాన్ని మొత్తం నీట్ గా మలుచుకున్నారండి. కొన్ని పని చేయనట్టు అయితే మొత్తం తీసైతే ఇక్కడ పెట్టారు. ఈ రెండు కూడా మనకు ఐకానిక్ టవర్ 4-3 వచ్చేసి ఎల్ఎన్టీ వాళ్ళు అయితే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారండి. దాన్ని ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది కదా, మొత్తం ఈ క్లోజ్ చేసేస్తున్నారండి. గేట్లు అయితే వేసేస్తున్నారు. వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరు రానియకుండా అయితే గేట్లు అవన్నీ కూడా వేసేస్తున్నారు. చూస్తున్నారు కదండి మొత్తం మనకు ఐకానిక్ టవర్ 4-3 దగ్గరికి అయితే మొత్తం నీట్ గా ఒక రోడ్ లాగా అయితే ఒక వే లాగా అయితే వేసుకున్నారు. పెద్దదిగా అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ అవి రావడానికి అయితే మొత్తం నీట్ గా ఒక వే లాగా చేసుకున్నారు. చూడండి మొత్తం తవ్వేసి నీట్ గా మట్టిని అంతా జరిపేస్తున్నారు దూరంగా. ఐకానిక్ టవర్ 3 అండి, ఇది ఐకానిక్ టవర్ 4 దగ్గర చూడండి ఎలా ఉందో. 4 దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. ఐకానిక్ టవర్ 3 దగ్గర ఎలా ఉందో సేమ్ అదే సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. 4 దగ్గర కూడా ప్రెసెంట్ అయితే ఇలా ఉందండి సిచ్యువేషన్. మనకి ఐకానిక్ టవర్ 1, 2, 3, 4, 5 దగ్గర. సారీ ఇప్పుడైతే మనం 5 దగ్గరగా చూద్దాం 5 దగ్గర ఎలా ఉందో పరిస్థితి ఏంటనేది కూడా. ఇవన్నీ కూడా మొత్తం క్లోజ్ చేసేస్తున్నారండి. ఇంకో వర్క్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకెవరు రాకుండా ఏంటంటే వర్క్ స్పేస్ లోకి మొత్తం క్లోజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఈ రేకులతో క్లోజ్ చేసేపోతారు ఇవన్నీ కూడా. చూస్తున్నారు కదండి మొత్తం మనకి ఇదేంటంటే ఐకానిక్ టవర్ 5 సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా దిగిపోయి ఉన్నాయి. చూడండి అసలు ఐటమ్స్ ఎన్ని దిగిపోయి ఉన్నాయో. అసలు మనం తీసిన జస్ట్ ఒక 5 days కి మనకి ఎంత చేంజ్ వచ్చేసిందో చూడండి ఇప్పుడైతే. ఇవన్నీ కూడా మనకు ఐకానిక్ టవర్ 5 సంబంధించిన ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు మొత్తం. పెద్ద పెద్ద పైప్స్ కానీ మిషనరీస్ కూడా కొన్ని అయితే వచ్చున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇది మనకు ఐకానిక్ టవర్ 5 అండి. సో ఐకానిక్ టవర్ 5 దగ్గర మొత్తం ఇవైతే దాదాపుగా ఒక 4-5 ఉన్నాయండి. మొత్తం ఒక 5 వరకు వచ్చున్నాయి ఇవన్నీ కూడా. ఈ పైప్ చూడండి ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. మొత్తం ఇది మనకు ఐకానిక్ టవర్ 5. మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకు ఈ ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇదివరకు ఏంటంటే ఐకానిక్ టవర్ 5 దగ్గర కొంచెం స్లో అనుకునేటోళ్ళు. ఇక్కడ మొత్తం కూడా నీట్ గా వర్క్స్ అయితే జరిగిపోయినాయండి. మీకు ప్రీవియస్ వీడియోలు ఇవన్నీ చూసుకుంటే ఇటు పక్క మొత్తం ఫుల్ చెట్లు ఉండే అవంతా నీట్ గా తీసేసి ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న డీ వాటరింగ్ పనులు కానీ అలాగే బురద క్లీనెస్ పనులు నీట్ గా అయిపోయి అక్కడ చూడడం చాలా మంది అయితే వర్క్ చేస్తున్నారు. దగ్గరగా వెళ్ళి చూపిస్తాను. మనకి ఏంటంటే ఈ ఐకానిక్ టవర్ 5 కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదండి, ఇదివరకు ఇదంతా మొత్తం ఫుల్ చూస్తున్నారు కదండి, ఇదివరకు ఇక్కడంతా మొత్తం ఫుల్ చెట్లుండే. మొత్తం వితిన్ 5 days లోనే మొత్తం ఇంతవరకు ఎంత చేంజ్ అయిపోయింది చూడండి వర్క్స్ అండి. అలాగే దీనికి ఐకానిక్ టవర్స్ సంబంధించిన మెటీరియల్స్ ఇవన్నీ కూడా వచ్చున్నాయండి. చూస్తున్నారు కదా మొత్తం నీట్ గా ఇటు పక్క అంతా బురదుండే మొత్తం నీట్ గా తీసి చూడండి అక్కడ అయితే పోసేస్తున్నారు మొత్తం దిబ్బల్లాగా అయితే. అసలు చూడండి ఎంత చేంజ్ 5 days లోనే. మొత్తం ఎక్కడ బురద ఉంది అక్కడంతా కూడా బురద అయ్యే దగ్గర మొత్తం కూడా నీట్ గా తీసేస్తున్నారండి. కనిపిస్తుంది కదా మొత్తం కూడా. ఇక్కడ మొత్తం నీట్ గా ఐరన్ రాడ్ దగ్గర బురద అవన్నీ ఉంటే కూడా మొత్తం నీట్ గా అయితే తీస్తున్నారు. అదంతా మనకు ఐకానిక్ టవర్ 5 అండి. చూస్తున్నారు ఆల్రెడీ. మరి కొంచెం వాటర్ ఉంటే దాన్ని కూడా మళ్ళీ డీ వాటరింగ్ చేస్తున్నారండి. మళ్ళీ ఒక పక్క జేసీబీ ఏమో మొత్తం నీట్ గా క్లియర్ చేస్తుంది అక్కడంతా కూడా. ఇక్కడ జేసీబీ అలాగే వర్క్స్ ఎక్కడ వర్క్స్ అక్కడ జరుగుతున్నాయండి. మనకి ఈ ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోలు చూసుకుంటే వర్క్స్ ఏ స్టేటస్ లో ఉంది ఇప్పుడు ఏ స్టేటస్ లో ఉండేది మీకు క్లియర్ గా అర్థమవుతున్నాయి. మొత్తం ఇటు సైడ్ అంతా మొత్తం చెట్లు ఉండే ప్రీవియస్ వీడియోలో కూడా అవన్నీ కూడా నీట్ గా తీసి ఈ విధంగా అయితే చేసేస్తున్నారు మొత్తం కూడా. చూస్తున్నారు కదండి వర్క్స్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా ఐకానిక్ టవర్ సంబంధం దగ్గర బురద అంటే చిన్న బురదను కూడా మొత్తం నీట్ గా తుడిచేస్తున్నారండి. చూస్తున్నారు కదా అక్కడ బురదలు నీట్ గా తుడిచి ఒక గుట్టలు చేస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా మనకు ఆ ఐరన్ రాక్ పక్కన ఉన్న బురదలు అండి, అవన్నీ కూడా నీట్ గా క్లియర్ చేసేసారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి మొత్తం కూడా ఇక్కడంతా నీట్ గా బురద మొత్తం క్లియర్ చేసేస్తున్నారు చూడండి. మనుషులు కూడా నీట్ గా గీకిచ్చున్నారు అనమాట. ఆ ఐరన్ పైపుల మధ్యలో ఉంటది కదా మొత్తం కూడా ఐరన్ రాడ్
పై మొత్తం బురదను మొత్తం నీట్ గా క్లియర్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే ఐకానిక్ టవర్స్ 5 దగ్గర అయితే వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయండి. అలాగే మనకు 4 మూలలో కూడా వెహికల్స్ అయిపోవడానికి అయితే రూట్ అయితే వేసుకోన్నారండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నీట్ గా క్లియర్ చేసి ఇటు పక్క నుంచి వెహికల్ వెళ్ళేలాగా అయితే వేసుకోన్నారు. ఒక వే అయితే దారి అయితే క్రియేట్ చేసుకోన్నారు అనమాట. చూడండి వచ్చేసి మూల అండి. మొత్తం చూడండి గుట్టలు గుట్టలుగా బురద నీట్ గా క్లియర్ చేసి బురద పక్కన పడేస్తున్నారు. అలాగే కొంత బురద ఉంటే అక్కడ జేసీబీ అయితే మొత్తం నీట్ గా రిమూవ్ చేస్తుంది చూడండి. అక్కడ ఏంటంటే మనకు ఏదో ఫౌండేషన్ కోసం అయితే అక్కడ తవ్వున్నారు అనమాట ప్రీవియస్. అందులో అయితే వాటర్ ఉన్నాయి, అవి మొత్తం కూడా డీ వాటరింగ్ చేస్తున్నారు ఆ హోల్ లో ఉన్న దగ్గర అయితే. సో నీట్ గా అయితే వర్క్ జరుగుతున్నాయి అక్కడ మొత్తం నీట్ గా. ఆ బురదను మొత్తం ఆ జేసీబీ ఏం చేస్తుందంటే మొత్తం నీట్ గా లాక్కుంటే వెళ్ళి ఒక దగ్గర అయితే పోస్తుంది. అక్కడ ఉంది చూడండి, మొత్తం ఒక దగ్గర అయితే వేస్తుంది బురద నీళ్ళు అవన్నీ కూడా నీట్ గా లాక్కొని వెళ్ళిపోతుంది చూడండి. ప్రజెంట్ ఇదండి మొత్తం కూడా. ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్స్ దగ్గర సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఇది. సో చూసారు కదా, ప్రజెంట్ ప్రతి ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయండి. అలాగే దానికి కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ కూడా దిగుతున్నాయి అనమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.